హాయ్ అండి, వెల్కమ్ టు క్వీన్ కిచెన్. ఈరోజు నేను యాపిల్ ప్యాన్ కేక్స్ చేస్తున్నానండి. ఇవి స్పాంజీగా పిల్లలు చూడగానే ఎంతో బాగా ఇష్టపడతారు. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక యాపిల్ తీసుకున్నానండి, 2 కప్పులు మైదా. ఈ కప్పుతో అయితే మైదా తీసుకున్నానండి, 2 కప్పులు మైదా. అదే కప్పుతో కప్పున్నర పాలు తీసుకున్నాను. వంట సోడా అండి, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, బటర్, షుగర్, సాల్ట్, ఇలాచీ పౌడర్. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి మనము. ఇందులో మైదా పిండి వేస్తున్నాను. ఇందులో 3 స్పూన్ల షుగర్ వేసుకోవాలి, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వంట సోడా, ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 2 స్పూన్ల బటర్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా వీటిని మనమైతే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు పోసుకొని ఈ మిశ్రమం అయితే మనం కలుపుకోవాలండి. మరికొన్ని పాలు పోసుకొని ఉండలు కట్టకుండా ఈ బ్యాటర్ని మనం కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంతలాగా మనకి ప్యాన్ కేక్స్ బాగా వస్తాయి. ఇందులో 1 కప్పు యాపిల్ తురుముకుని వేసుకోవాలి. ఈ యాపిల్ తురుము కూడా బాగా కలిసేంత వరకు మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ప్యాన్ కేక్స్ అయితే స్మూతీగా స్పాంజ్గా వస్తాయండి. ఈ బ్యాటర్ని మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 స్పూను బటర్ వేసుకొని ప్యాన్ అంతా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటరీను వేసుకొని మరీ ఒత్తుకోకుండా కాల్చుకోవాలండి. 2 వైపులా కూడా 1 నిమిషం పాటు ఇది మనం కాల్చుకోవాలి. దీని మీద చిన్న బటర్ అయితే వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల కొంచెం స్పాంజ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ప్లేట్లోకి తీసుకోవచ్చు. మరో ప్యాన్ కేక్ కూడా వేస్తున్నానండి. ఇది కూడా 1 నిమిషం పాటు కాలిన తర్వాత రెండో వైపు కూడా దీన్ని మనము కాల్చుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని కావాల్సిన అన్ని ప్యాన్ కేక్స్ అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు దీని మీద నేను 2 స్పూన్స్తో బటర్ వేసి గార్నిష్ అయితే చేస్తున్నాను.